జగన్‌తో పాటు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలందరూ 60 రోజులు సభకు రాలేదంటూ వాళ్ళని అనర్హులుగా చేసేసి, తద్వారా అక్కడ ఎన్నికలు జరిపేసేసి, ఆ 11లో ఒక 6, 5 తాము గెలుచుకుంటే ఇక జగన్ పని అయిపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళందరిని పూర్తిగా ఖాళీ చేయించేసేటటువంటి ఉద్దేశం తెలుగుదేశానికి, కూటమికి ఉంది. కాకపోతే ఇటు జగన్‌ని ఏమనలేక, జగన్‌ని కన్విన్స్ చేసి సభకి తీసుకెళ్ళలేక, అలాగని జగన్ కాదని తాము వెళ్ళలేక వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు, ప్రశ్నోత్తరాలకు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చేటటువంటి సందర్భంగా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ రిజిస్టర్‌లో సంతకం పెట్టి వస్తున్నారు. కాబట్టి ఈ సెషన్ వరకు కూడా వాళ్ళు అటెండ్ అయినట్టే. ఈ అటెండ్ ఎప్పుడైతే అయినట్టు ఉంటుందో, ఎప్పటి నుంచి లెక్కేస్తే 60 రోజులంటే సభ ఎప్పుడు 60 రోజులు కంటిన్యూగా జరగదు కదా! ఇప్పటిది అయిపోతే ఇప్పటి నుంచి 60 రోజులంటే కనీసం 3 ఏళ్ళు పడతది. 2 ఏళ్ళు పడతది. అది కూడా కంటిన్యూ ఎక్కువ రోజులు నడిపితే, లేదా 3 ఏళ్ళు పడుతుంది. అంటే చివరి ఏడాది. ఇక అప్పటికవ్వదు. అందుకని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొస్తున్నారు. ఏఐ ఆధారితం. అంటే అక్కడ రికార్డులు తీసేస్తారు. ఇది తీసేస్తారు. ఏది మన దాన్నేమంటారు? సంతకాలు పెట్టి రిజిస్టర్ తీసేస్తారు. తీసేసి ఏఐ పెడతారట. సభలో ఒక ఎమ్మెల్యే కూర్చుంటే, ఆ కూర్చున్నది ఏఐ రికగ్నైజ్ చేసి అటెండెన్స్ ఆటోమేటిక్‌గా అయిపోతుందంట. అంటే సభలో కూర్చోవాలి. వీళ్ళు సభలోకెళ్ళి కూర్చోవట్ల. బయట సంతకం పెట్టి వస్తున్నారు. కాబట్టి అట్లా కూర్చునేటటువంటి వాళ్ళకే ఇదంటే, ఇకపైన వీళ్ళకి అటెండెన్స్ పడదనమాట. అది ఇప్పుడు కొత్తగా. తద్వారా వీళ్ళని అనర్హులు వేటు కొంచెం తొందరగా వేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతోంది.